వడ, సాంబార్, పూరి, కర్రీ, బ్రెడ్ అండ్ జామ్ ఇచ్చారు. లుక్ అట్ దట్ వ్యూ. టైం సాయంత్రం 6:30 అవుతుంది. ఆ వ్యూ చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా బిర్యానీ లేదు, బిర్యానీకి అంత డిమాండ్ లేదంట. వాష్ బేసిన్ ఉంది, లోపల హ్యాండ్ వాష్ కి లిక్విడ్ ఉంది, అలానే బాత్ జెల్ కూడా అక్కడ మౌంట్ చేసి పెట్టున్నారు. మా మొహాలు చూసారా ఎలా ఉన్నాయో, బాగా మాడిపోయాయి కదా. ఏం చేస్తామండి, ట్రైన్లో 5 గంటలు లేట్. ఇంతకీ ఎక్కడికి వచ్చామో తెలుసా? ఒక రిసార్ట్కి. ఏం లేదండి, ఇప్పుడు మీరు సరిగ్గా గమనిస్తే మేము 3 కపుల్స్ ఉన్నాం అనమాట. మా ముగ్గురి వెడ్డింగ్ యానివర్సరీ June 1st వీక్లోనే వచ్చింది. అందుకని 6 కలిసి చిక్మగళూరు వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో చిక్మగళూరులో మేము స్టే ఉండడానికి ప్లేస్ కావాలి కదా. ప్రయర్గా ఒక 15 days ముందరే ఒక స్టేని బుక్ చేసుకోవడం జరిగింది. ఒక రిసార్ట్ అనమాట, చాలా బాగుంది. ఈ వీడియోలో డే 1 అంటే మేము వెళ్ళేపాటికి సాయంత్రం అయిపోయింది, 5 గంటలు లేట్ కాబట్టి. సో ఆ రాత్రి మేము ఏం చేసాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసాం, హోటల్ స్టే వాళ్ళు మాకేం ప్రొవైడ్ చేశారు అనేది ఈ వీడియోలో కవర్ చేసేస్తాను. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో కెంగేరి అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ ట్రైన్ తీసుకుంటే మనం దిగవలసింది కడూర్ అనే రైల్వే స్టేషన్ దగ్గర. కడూర్ నుంచి మనం వెళ్ళబోయే రిసార్ట్ 42 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆటో అయితే కనుక 800 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఇలాంటి వెహికల్, ఒక 10 సీటర్ బొలెరో వెహికల్ని మాట్లాడుకున్నాము. తను స్టార్ట్ చేయడం 2000తో స్టార్ట్ చేశాడు, మేము 1500తో స్టార్ట్ చేసాం. ఫైనల్గా 1700కి కుదిరింది. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకో 42 కిలోమీటర్స్లో మనం రిసార్ట్ చేరుకుంటాం అనమాట. అటువైపు ఇటువైపు ఫుల్ గ్రీనరీ, లష్ గ్రీన్ ప్లాంట్స్ అనమాట. చాలా బాగుంది క్లైమేట్. మీకు ఈ బొలెరో అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా, ఆటో అతని కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసి హ్యాండీగా ఉంచుకోండి. గ్రీనరీ మొత్తాన్ని దాటుకున్నాక ఈ సిటీ రోడ్స్ అయితే మనకు కనిపించాయి. ఆ తర్వాత మనం రిసార్ట్కి ఎంటర్ అయ్యే రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. సో చాలా దగ్గరలో ఉన్నాం, అదిగో కనిపిస్తుంది కదా, అదే మన రిసార్ట్. లోపలికి వెళ్ళి ఎలా ఉందో మొత్తం క్లియర్గా చూద్దాం, పదండి. గుర్తుపెట్టుకోండి, రిసార్ట్ పేరు రంగితరంగా. స్టార్ట్ చేసి చాలా కొద్ది కాలమే అవుతుంది. రిసార్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మన వీడియోస్లో మనం మాట్లాడుకుంటూ ఉందామండి. ట్రైన్ డిలేడ్ బై 5 hours అని చెప్పుకున్నాం కదా. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ రూమ్స్ డీలక్స్ నుంచి ప్రీమియంకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. హ్యాపీ అనమాట. సో అందరి మొహాలు బాగా గ్లో అయిపోయాయి ఒక్కసారిగా. ఈ రిసార్ట్లో మేము 3 nights ఉన్నామండి. సో నేను 3 వీడియోస్ చేయబోతున్నాను. ఈ 3 వీడియోస్లో మీరు డీలక్స్ రూమ్స్ చూస్తారు, ప్రీమియం రూమ్స్ కూడా చూస్తారనమాట. Oh yeah, happy anniversary, belated wishes for you also. Thanks bro. I'm playing cricket. Ama cricket. Yeah, we'll go and join. క్రికెట్ ఆడతారు, వెళ్ళి జాయిన్ అవుదామా అనుకుంటున్నాం. ఇప్పుడే వచ్చాం. నైస్ క్లైమేట్. బెంగళూరు క్లైమేట్ కూడా చిల్గా ఉంటుంది, కానీ ఫుల్ విత్ పొల్యూషన్. లుక్ అట్ దట్ వ్యూ, బాగుంది కదా. పూల్ని చూస్తున్నారా ఎంత నీట్గా ఉందో, చాలా క్లీన్గా ఉంది కదా. వెంటనే దిగి ఆడేసుకోవాలనిపిస్తుంది కదా. వెరీ నీట్ అండి. సో బాగా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే ఆనుకుని పచ్చని పొలాలు, నెమళులు ఎగురుతూ ఉంటాయంట. రూఫ్ పైకి ఎక్కి చూస్తే కనిపిస్తాయి అని చెప్పి ఓనర్ చెప్పారు. ఇంతకీ ఓనర్ ఎవరో తెలుసా? హిజ్ నేమ్ ఈజ్ ఆసిఫ్. హీఈస్ ద మేనేజర్ ఓవర్ దేర్. ఐ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ హిమ్. సో ఇది వన్ ఆఫ్ ద రూమ్ అండి. సో మేము 3 couples 3 separate రూమ్స్ తీసుకున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూమ్. ఈ రూమ్లో ఏంటంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు మన బాత్ ఏరియా వచ్చేసి. మా రూమ్కి ఏంటంటే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో టెలివిజన్, టీవీ ఉంటుంది, రెస్ట్ రూమ్, అండ్ దెన్ దిస్ డబుల్ కాట్ బెడ్. ఇట్ కెన్ బి జాయింట్. సో ఇది ప్రీమియం రూమ్స్ అనమాట. మాకు ఎలాగైతే మన ట్రైన్ టికెట్ నార్మల్ నుంచి ఏసీకి అప్గ్రేడ్ అవుతుందో ఆటో అప్గ్రేడేషన్, అలా డీలక్స్ నుంచి మాకు ఇలా అప్గ్రేడ్ అయిపోయిందండి. సో దిస్ ఇస్ ద ప్రీమియం రూమ్స్. మా రూమ్ ఇది, మేము ఉండబోయేది. లోపల మీకు వ్యూ మొత్తం చూపిస్తాను.
వార్డ్రోబ్ అలమర లాగా ఇవ్వకుండా మనకి ఇక్కడ కిందనే ఆన్ ద ఫ్లోర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ డ్రాస్ ఉన్నాయి, అక్కడ మన బట్టలు బ్యాగ్స్ అవి పెట్టుకోవాలన్నమాట. పైన మిర్రర్ ఉంది, సో ఇట్స్ లైక్ ఏ డ్రెస్సింగ్ టేబుల్ అనుకోవచ్చు. సో గీజర్ ఉందండి, వెరీ మస్ట్ అనమాట. చాలా చిల్ క్లైమేట్ కాబట్టి మంచి హాట్ వాటర్తో స్నానం చేస్తూ ఉంటే సూపర్ ఉంటుంది. వాష్ బేసిన్ ఉంది లోపల, హ్యాండ్ వాష్కి లిక్విడ్ ఉంది, అలానే బాత్ జెల్ కూడా అక్కడ మౌంట్ చేసి పెట్టున్నారు. టైం సాయంత్రం 6:30 అవుతుంది. ఆ వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈవినింగ్ 6:30 క్లైమేట్ వ్యూ. ఆ బిహైండ్ మౌంటైన్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి వచ్చే ఆ స్వీట్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్స్ చాలా బాగుంది. లైట్స్ కూడా ఆన్ చేస్తారు చూడండి. ఇప్పుడే రిసార్ట్ వ్యూ ఇలా ఉందంటే ఇంకొంచెం చీకటి పెడితే ఇంకెంత బాగుంటుందో అది కూడా చూసేద్దాం. హలో. పెంకులు. వాటర్ నీట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇది నైట్ వ్యూ. రిసార్ట్ నుంచి బయటకు వస్తున్నాం బికాజ్ మేము ఫుడ్ కావాలి అని చెప్పుకోలేదు, ముందే చెప్పుకుంటే వాళ్ళు వండి ఉంచుతారు కాబట్టి. సో నైట్ అయింది కదా, బయటికి వెళ్ళి తిందామని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము షాక్ అయింది ఏంటంటే ఎక్కడ కూడా బిర్యానీ లేదు. బిర్యానీకి అంత డిమాండ్ లేదంట. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే సాటర్డేయో సండేయో వండుతారంట. బిర్యానీ లేకపోవడం ఏంటండి? It's playing with something. Leaf. Yeah. బిర్యానీ లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఏముంటుందండి? చికెన్ ఫ్రైడ్ రైస్ అది ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ డ్రమ్ స్టిక్ ఒకటి, చికెన్ కబాబ్ ఒకటి ఆర్డర్ చేసుకుని తినేసి వెళ్ళిపోయాం అనమాట. మేము ఎంక్వైరీ చేశాక తెలుసుకున్నది ఏంటంటే ముఘల్ దర్బార్ బిర్యానీ అని ఒక రెస్టారెంట్ ఉంటుందంట. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందంట. మేము టేస్ట్ చేయలేకపోయాం, వెళ్ళలేకపోయాం. ఇన్ కేస్ మీరు వెళ్తే కనుక ట్రై చేయండి. అలా తినేసేసి రిసార్ట్కి వచ్చేసేసి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుని, బాగా టైర్డ్ కదండి, ఫుల్గా పడుకున్నాం. మార్నింగ్ లేచినాక అసలు క్లైమేట్ని చూస్తే అబ్బా 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 ఎంత బాగుందంటే, బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయండి, ఎంతో స్వీట్గా ఉన్నాయో. ఈ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి. సో ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం పదండి. నిన్న ఈవినింగ్ వచ్చాం మనం రిసార్ట్కి. డిన్నర్ బయట చేసాము, నైట్ వచ్చి పడుకున్నాము, పొద్దున్న లేచాం, ఇప్పుడు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. కిచెన్ టైమింగ్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:30,
లంచ్ 1:15 PM, హై టైమ్ టీ 5 PMకి, మళ్ళీ డిన్నర్ నైట్ 8:30 PMకి. వాటర్, ఆర్ఓ వాటర్ మీరు చూస్తున్నారు. వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, వార్మ్ చేసుకోవచ్చు, కెటిల్స్ ఉన్నాయి రెడీగా. ఈ చిల్ క్లైమేట్లో వార్మ్ వాటర్ తాగడం చాలా మంచిది. ఆల్సో వార్మ్ వాటర్ కన్సంప్షన్ నాన్ వెజ్ తర్వాత ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. Hi. So we came for breakfast. వాయిస్ కట్. Today also I got. ఇంకొక కపుల్ కోసం వెయిట్ చేస్తున్నాము, అదిగో వస్తున్నారు. ఈ కపుల్ ఏమో గ్రీన్ లో ఉంది, ఆ కపుల్ ఏమో వైట్ అండ్ లైట్ గ్రీన్ లో ఉన్నారు. మేము ఒక్కడమే బ్లూ అండ్ మెరూన్ లో ఉన్నాం. సో నేను మెరూన్ కి మారిపోదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఎవ్రీ వన్ మ్యాచింగ్. హమ్ కర్ లేంగే బే. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. వడ, సాంబార్, పూరి, కర్రీ, బ్రెడ్ అండ్ జామ్ ఇచ్చారు విత్ బటర్ ఆల్సో. పొంగల్ ఉంది, ఇంకా వస్తుంది విత్ ఫుల్ ఆఫ్ గీ. చాలా ఎక్సలెంట్గా ఉంది. మన షెఫ్ ఆయన రాణా సింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అనుకుంటా, ఎరగదీశారు. ఫినిషింగ్ టచ్ ఏంటో తెలుసా అందరికీ? ఆమ్లెట్స్, దాని తర్వాత చాయ్ కావాలంటే చాయ్, లేకపోతే కాఫీ. అలా చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ చేశాక ఈ వాటర్ మిలన్ ముక్కలతో ముగించుకుని చిక్మగళూరులో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది నేను సెపరేట్ వీడియో చేస్తున్నానండి. అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. All set. ఠీకే, బాయ్. Okay, bye. అతనే మన డ్రైవర్ కమ్ గైడ్ అండి. ఒక మౌంటైన్ జిప్ లైన్ కి తీసుకెళ్లాడు, మిస్ట్ ఉండే ఒక జీ పాయింట్ దగ్గరికి తీసుకెళ్లాడు. బాబా బుద్ధాంగిరి, జరీ వాటర్ ఫాల్స్, జీ పాయింట్ కవర్ చేస్తాం, మాణిక్యధార వాటర్ ఫాల్స్, ములయాంగిరి పీక్, వీటన్నిటికి తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకండి. వీటన్నిటిని నేను వీడియోలో కవర్ చేసి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో చాలా చాలా బ్రీజీ క్లైమేట్, మిస్ట్ క్లైమేట్, వెరీ వండర్ఫుల్ క్లైమేట్. డోంట్ మిస్ ద క్లైమేట్ ఎట్ ఆల్. ఆల్సో డోంట్ మిస్ మై వీడియో టు. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే చేసుకోవచ్చు కదా.